వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు మేము ఎంతో కష్టపడి 20 మినిట్స్ వీడియో చేసినాము, అది ఎటు కాకుంటే పోయింది దోస్తులు. అదే కరప్ట్ అయ్యింది, ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ కావట్లేదు. ఇంకా మళ్ళీ కష్టమైన ఇష్టంగా మీకోసం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు మన వీడియోస్ కి సపోర్ట్ చేయర్రి. ఈ రోజు మన వీడియో ఏంటంటే పెళ్ళం పైన ఆధారపడే మొగుడు. అంటే మొత్తం సంసారం మొత్తం పెళ్ళం చేతి మీద నడిచేదన్నమాట. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మర్చిపోకూడదు. నచ్చితే వీడియోని లైక్ చేయరు దోస్తులు, చాలా కష్టపడుతున్నాం కదా. మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఈ మధ్య ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తారు పెంటక్క. డైలీ 2 వీడియోస్ కూడా తీసుకొస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. మీ కష్టం ఇలానే ఉంటే మేము సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోము అని అంటారు. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. స్వప్న, చెప్పండి సార్. అబ్బా ఇట్లా విలువంగానే ఇట్లా చిటికలు వస్తావు కాదమ్మా, ఇంత షార్ప్ ఉంటావేంది? అసలు ప్రతి పని కూడా చిటికలు చేస్తావు. అసలు నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఏమో సార్, బయట పని అంతా తీరిపోయినాక వచ్చి క్యాబిన్ ముందు కూర్చుంటా సార్. ఇంకా సార్కి ఎప్పుడు పని పడుతుందా, ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూసుకుంటా కూర్చుంటా. అబ్బా ఇలాంటి ఒక వర్కర్ దొరికినందుకు చాలా హ్యాపీ అమ్మా నాకు. సరే ఒక కాఫీ తీసుకురమ్మా, కొంచెం నెత్తినొస్తుంది. ఓకే సార్, చిటికలో తీసుకొస్తా. అదేందమ్మా, కాఫీ తీసుకొస్తాను కొంచెం టైం పడుతుంది కదా, చిటికలే తీసుకొస్తా అంటావేంది? పొద్దునంటే కొంచెం లేట్ అవుతుంది సార్ కాఫీ కలపాలంటే. ఇంక ఇప్పుడు కాచిన పాలు ఉంటాయి కాబట్టి కొంచెం వేడి చేసి కలిపిస్తే అయిపోతుంది. అబ్బా సరే సరే తీసుకురాపో. ఈ అమ్మాయి మన ఆఫీస్లో పనిచేయడము కనీసము 3 నుంచి 4 సంవత్సరాలు అవుతుండొచ్చు, కానీ ఎప్పుడు అసలు షార్ప్గా ఉంటుంది మైండ్, మస్తు తెలివి ఉంటుంది అసలు మాకు. ఎప్పుడైనా చిటికలు చేసేస్తుంది పని, యాక్టివ్ ఉంటుంది. ఇట్లా ఉండాలి మనుషులు అంటే. తీసుకోండి సార్ కాఫీ. చిటికలు తీసుకొస్తాను, చిటికలు తీసుకొచ్చాడు. స్వప్న నిన్ను ఒకటి అడగాలి. 3 నుంచి 4 సంవత్సరాలు అవుతుంది కదా ఇలా వర్క్ చేయబట్టి, నువ్వు ఎప్పుడైనా ఇంత ఓపిక, ఇంత పేషెన్స్, ఎప్పుడు అంతే యాక్టివ్ ఉంటావు, మస్తు పని చేస్తావు. ఎట్లా అసలు నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావు పని విషయంలో చెప్పు. ఏం లేదు సార్, ఇంకా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాయన ఇంకా మస్తు పని చేసేది. ఏదైనా కష్టం చేస్తే మనకు ఫలితం దక్కుతుందంటే కష్టం మీదనే ఆధారపడి ఉండేది సార్. ఇంకా అందుకే వాళ్ళని చూసి నేర్చుకున్నా. ఎందుకు సార్ అట్లా అంటారు? ఏం లేదమ్మా, ఈ రోజులలో ఎవరుంటారు చెప్పు ఆడోళ్ళు అట్లా. కొంచెం పని ఎక్కువ కాగానే ఓ పక్కన వాళ్ళ మీద, హస్బెండ్ మీద కయ్య కయ్య మొత్తుకుంటారు. ఏం పని ఇది అని రిలాక్స్ అయితేనే ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు. కానీ నువ్వు అట్లా కాదే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకటే చేస్తూనే ఉంటావు. మళ్ళీ ఇంటికాడ కూడా చేసుకుంటావా, లేకపోతే మీ అత్త ఎవరైనా చేస్తారా నీకు హెల్ప్? ఎవరు చేయరు సార్, నా పని నేనే చేసుకోవాలి. కనీసం మీ హస్బెండ్ కూడా చేయడా? మా హస్బెండ్ గురించి మీకు తెలియదు సార్. ఇంకా తిన్న ప్లేట్ కూడా తీయడు తెలుసా. పోయి నేనే తీయాలి, నేనే తోము పెట్టాలి. ఆయన ఏం పని చేత కదా సార్, తింటాడు పండుకుంటాడు అంతే. అదేంది, ఏం పని చేయడా? డ్యూటీకి కూడా కనీసం ఊర్లో లేదో బయట పని కూడా చేయడా? చెయ్యడు సార్. ఇంకేమున్నా నేనే. పెళ్ళైన సంది ఒక 6 నెలలు ఏమో ఖాళీగా ఉన్న ఇంటికాడ. ఇంకా ఆయన చేస్తలేదు, నేను చేస్తలేదు, ఎట్లా గడుస్తుంది పూట, మా సంసారం ఎట్లా నడుస్తుంది అనుకొని ఇంకా నేనే దిగిపోయాను సార్. ఆయన చేత కాదు సార్, ఇప్పుడు ఇంటికాడనే ఉంటాడు. ఇంకా ఆయనకు పని అంటే నేను నచ్చదు. ఇంకా నా మీద రుబాబు నడుస్తుంది. ఇంకా ఆయన ఎన్ని రోజులు చూద్దాం. అదేందమ్మా ఇంత ఓపికగా మాట్లాడుతున్నావు? కాదు, మీ ఆయన ఏం పని చేయడంటూ మరి తిట్టవా కొట్టవా ఏమనరా? పంచాయతీ కూడా పెట్టరా అసలు? ఎంత నిమ్మలంగా చెప్తున్నావు చూడు, ఆయన ఓడు నేనే చేయాలి అని. ఈ రోజులల్లో ఇసుంటే అర్థం చేసుకునే వైఫ్స్ ఎవరికైనా దొరుకుతారా చెప్పు? మా వైఫ్ అయితే అసలు పని మనిషి ఉంటుంది ఇంట్లో. బాసనలు తోముతందుకు, వంట చేసేందుకు. ఆమె లేచి బ్రష్ చేసుకొని తింటుంది, మళ్ళీ వండుకుంటుంది, అంతే తెలుసా? ఇంత ఓపిక ఉందంటే, ఇంత పని చేసి ఇంత యాక్టివ్గా ఉన్నావు అంటే చాలా గ్రేట్ అమ్మా నువ్వు. థ్యాంక్ యూ సార్. సరే అమ్మా, ఇక నీ పని నువ్వు చేసుకోపో. సరే సార్. అబ్బా ఈ స్వప్నం చూస్తే మా మాటలు వింటుంటే బలనిపిస్తుంది. స్వప్న, ఏమైందిరా, ఎటు పోయేస్తున్నావు? ఏం లేదన్నా, సార్ కొంచెం కాఫీ తెమ్మంటే నెత్తిన వస్తుందంటే తీసుకొని పోయి ఇచ్చేసి వచ్చినన్నా. అరే బయట పని ఇంతగానం చేస్తావు, లోపల అంత సారు కింద చేత అంతా ఇంట్లో చేస్తావు రా, నీకు అంతగానం ఓపిక ఎట్టు నుంచి వస్తుంది చెప్పు? కాఫీ ఇస్తందుకు, సార్కి సంబంధించిన పని చేస్తానికి ఇంకో మనిషిని పెడదామంటే వద్దంటున్నావు. ఎందుకు పైసలు దండగా, అదే జీతం మనకి ఇస్తే అయిపోతుంది కదా అని అంటున్నావు. ఎందుకురా అన్ని పనులు నువ్వు ఎట్లా చేస్తావు? అంత ఓపిక ఎట్ల నుంచి వస్తుంది నీకు? ఏం పని అన్నా, ఇంట్లో పని కంటే కొంచెం ఎక్కువ ఉంటది కంటే. ఇంట్లో పని చిన్నప్పటి నుంచి చేసి చేసి మనకు అలవాటే కదా, కొత్తగా ఏమైనా ఉండదా? సిటీ వాళ్ళ కంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది, అయినా వాళ్ళకి చేత కాదు. మనకు అలవాటే కదా, అలవాటైన పని చేస్తానికి ఎందుకు కష్టమవుతుంది? ఇష్టంగా చేస్తే బాగుంటది. అబ్బబ్బబ్బా నిజంగా నువ్వు చేసేది బాగానే ఉంటుంది, సార్ అనేది బాగానే ఉంటుంది రా. సార్ ఎప్పుడు నీ గురించి చెప్తాడు, నిన్నే మెచ్చుకుంటాడు తెలుసారా. ఇంతకుముందుకు లచ్చ అవ్వచ్చింది చూడు మన ఇంటి పక్కన ఆమె ముసలవ్వ. ఇంకా ఆమెనైతే ఏం పని చేయదు, ఆమె పనులకి తీసి అని నా ఇంట తలిగిండా. ఇక చూడు నిన్నైతే ఎంత మెచ్చుకుంటాడో, నీ గురించి తప్పు ఒక్కరోజు ఇట్లా మాట్లాడలేదు కదా సారు. అవునా అన్న, ఇప్పుడు కూడా అంటుండు నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందమ్మా, గ్రేట్ అసలు నువ్వు అని చెప్తుండు. నాదేం గ్రేట్ ఉంది సార్, చిన్న పని అలవాటైన పనే కదా, ఇంకా అట్లా ఏం ఉండదు మాకు అని చెప్పిన. ఎంతకైనా సార్ చెప్పింది నిజమేరా, నువ్వు గ్రేటు.
ఎంత గ్రేట్ అయినా ఏం చేస్తామన్నా, ఇంట్లో చక్కగా లేంది నా మొగడే చక్కగా ఉంటే ఇంకెంత గ్రేట్ ఉండునో నేను. ఆడు చక్కగా లేక ఎంత బాధపడుతున్నాను లోపల, కానీ బాధ ఎంత ఉన్న లోపల బయట నవ్వుకుంటేనే కనిపిస్తుంది అందరికి. నేను అదే అనుకుంటారా, ఇలా హస్బెండ్ మంచోడు దొరికితే ఇంకెంత మంచిగా ఉంటుండో, సంసారం మంచిగా చేస్తుండే. ఆడు సక్కగా లేక తాగుతాడు ఈమెకి ఈ బాధ అనుకుంటా. అయినా కాదురా, నువ్వు రోజు పనికి వస్తూనే ఉంటావు, ఇంటికాడ ఉత్తగా ఉల్లం పండుకొని ఏం చేస్తాడా మనిషి? ఆ మొగోడేమని ఇంటికాడ ఉంటాడా చెప్పి? ఈ రోజులలో ఎవరైనా ఉంటుర్రా? పిల్లలని వండి పెట్టి మొగోళ్ళు పోతారు కానీ ఇదేంద్రా ఉంటుంది మీ ఇంట్లో? ఏం చేస్తామన్నా, ఆ మనిషే ఉంటుంటాడు, ఆయన కథే వేరుంటది. ఎంత చెప్పినా దండుగానే ఆయన ఈయనే మనిషి కాదన్నా. ఇచ్చిపెట్టేసేయాలి, నేను ఇచ్చిపెట్టుకున్నా. ఎంత ఇచ్చి పెట్టుకున్న అమ్మో, ఆడోళ్ళు గిల్వనిస్తారా? నువ్వు ఇంత ఓపిక ఉంటావంటే నీ ఓపికకు అసలు హ్యాట్స్ ఆఫ్. ఏమో అన్నా. అవ్వన్నా జీతం ఎప్పుడు ఇస్తారంట సారు, నేను అడుగుదాం అనుకున్నా కానీ భయమైందన్నా. ఎప్పుడు ఇస్తారంటే ఈ 2-3 రోజులు ఇస్తారంటనా? ఏమోరా మరి, కొంచెం వర్క్ బిజీగా ఉండు కదా, ఒక 10 రోజులైనా కేస్తా అని మొన్న అన్నాడు. మరి ఇస్తాడో ఇయ్యడో తెలియదురా. నాకు తెలిసి టైం పడితేట్టే ఉంది. ఎందుకురా? అంతే అవసరం ఏముంది? ఏముంది ఏంటంటవేనన్నా, ఇంట్లో పప్పులు లేవు, ఉప్పులు లేవు, నూనె సామాన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు జీతం ఇస్తానన్నా, లేకపోతే సార్ దగ్గర ఒక 1000-2000 ఆడుకొని సామాన్ తీసుకొని పోదాం అనుకున్నా. అయినా మళ్ళా రేపు సాయంత్రం పొదుపు చిట్టి కట్టాలి. ఇంకా అవన్నీ నా పానికి ఉన్నాయి, ఎట్లా కట్టాలి ఏం కథ, ఇదే టెన్షన్ అయిందన్న నిన్న నుంచి. అదే ఇస్తాడా లేదా అని నిన్న అడుగుతున్నా. ఓ యవ్వ, ఇంట్లో సామాన్ కూడా తీయడా నీ మొగడు? మీ అత్త మీ మామ నీ దగ్గరనే ఉంటారు కదా, మరి వాళ్ళనే తెస్తేంది? ఆ సామాన్ కాడి నుంచి నువ్వే తెస్తావా? అవునన్న, మరి ఏమనుకుంటున్నావు? వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారన్నా, నేను తెచ్చి పెడితే తింటారు. అది ఇటు నేను వండి పెట్టాలి, తెచ్చి పెట్టడం కాదు, తెచ్చి వండి పెడితే తింటారు, లేకుంటే ఉపాసం ఉంటారు అట్లనే. ఇదేంద్రా? కాదు, ఆడామ పైన ఆధారపడి ఉంటారా ఎవరైనా? మనుషులేనా వాళ్ళు అసలు? మీ ఆయన కొంచెమని సిగ్గుండాలి. ఏమైనా పెళ్ళం చేసుకొస్తుంది, ఆ మొగోన్ లేక బయట కష్టం చేసుకొస్తుంది, దానికి శాతం అవుతుందో అయితే లేదో, నేను ఉలాంబంతున్నాను, ఇంత ఆలోచన ఉందా దానికి? ఏం మనిషి రాడు? ఇక ఏం మనిషి అంటే ఆడొక వెరైటీ మనిషి అన్న, ఆయన గురించి మాట్లాడి వేస్ట్. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఏమనంటే, పోకు నువ్వు కూడా ఇంటికానే వండుకో, నాకు శాతం అయితే నేను పోను, నువ్వు కూడా పోకు అని అంటాడు. నేను పోకుంటే ఆయన ఒకటి ఇద్దరు ఇంటికాడ ఉంటే ఎట్లకి వెళ్తారు చెప్పు? పిల్లలు లేకపోయి ఏం లేకపోయి పిల్లల కోసం హాస్పిటల్ చూపించుకుందామన్న పైసలు ఉండేవి తెలుసా అన్న, చెప్పుకుంటే సిగ్గుపోతుంది. అరే, అందుకే నారా పెళ్ళి అయ్యి 4-5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అయితే లేదు పిల్లలు, లేకపోతే ఇదే ఫ్యామిలీ ప్లానింగ్ డ్రేమో అనుకున్నా కానీ ఇదా సంగతి. అరే చి, అసలు మనిషి బతుకు వేస్ట్ రా. అవ్వ, కొంచెమని ఉండాలి. నాకు పిల్లలు లేరు, ఏం లేరు, తోటలు అందరికీ చిన్న చిన్నలో పిల్లలు పుడుతురు. నాకు ఇంత ఆలోచన లేదు. ఏం మనిషిరా, మొగోడేనా అసలాడు? ఏమో అన్నా, ఇక నేనేమనంటే నా మీద డౌట్ పడతాడు. నీకు ఫోన్ ఎందుకు, ఫోన్ మాట్లాడుతున్నావు, నువ్వు పనికి ఎందుకు, అవసరమా, ఎవరి కోసం పోతున్నావు అని అట్లా డౌట్ పడతాడు. అందుకే ఆ మనిషి దగ్గర పోను, నిమ్మలంగా మాట్లాడతా, అన్నం వండుతా, తిను అని ఇద్దరం ఒకటేసారి పెట్టుకొని తింటాం పండుకుంటాం, అంతేగాని ఆయనతో వాదించానన్న నేను. మళ్ళా అపార్థం చేసుకుంటాడు తెలుసా, ప్రతి దానికి వేరే అపార్థం ఇస్తాడు. ఇంక అందుకే ఎందుకు ఈయనతో పెట్టుకున్నాను సపోర్ట్ చేయకుంటుంటా. అరే, ఇంత మంచి గుణమైన పిల్లని దొరికితే ఇంత నిమ్మలంగా ఉండొచ్చు. ఈ అవ్వ స్వర్గం లేకుంటుండే బతుకు. ఈ అవ్వ గానికి నిన్నెట్లా అంట పెట్టిండ్రా దేవుడు? థు. ఏం చేసామన్నా, కొందరు కొందరు తలరాతలు గట్లనే రాస్తాడు దేవుడు. సరే అన్న, బయట మాపు కొట్టేది ఉంది, కొట్టొస్తా. అయ్యో, ఇంట్లో పని ఇంట్లోనే చేయాలి, ఈడి పని ఈడనే చేయాలి. జర్రసేపు ఇట్లా నిమ్మలంగా రెస్ట్ తీసుకోవారా నువ్వు? జరసేపు కూర్చో, అట్లా చెట్టు కింద కూర్చోపో. ఏ వద్దన్నా, మళ్ళీ గలీజ్ ఉంటే సార్ తిడతాడు కదా. నీట్గా చేయాలన్న పని. పైసా తీసుకున్నప్పుడు నీట్గా కష్టపడాలి, నీట్గా చేయాలి పని. అందరు నీ లేకుంటే సమాజం మస్తు బాగుపడుతుందిరా. సరే సరే పో, చేసుకోపో. నువ్వు ఇష్టంగా చేయాలనుకున్న పని నేనెందుకు చెడగొడతా? సరే అన్న. ఎవరో ఫోను, ఈ పెద్ద మనిషి అయి ఉంటాడు. హలో. ఆ ఏమైంది? ఏడున్నవే? ఏడుంటా, డ్యూటీలుంటా. డ్యూటీ కాడనే ఉన్నా. డ్యూటీ కానే ఉన్నావా? మరి ఏ సప్పుడు లేదు, గాలి బోలి ఎక్కడ వినిపిస్తలేదు. నేను లోపల ఆఫీస్ రూమ్ దగ్గరలో ఉన్నా, ఇంకా లోపల ఏం సౌండ్ ఉంటది? ఆహా, నీది బయట పని పెట్టుకొని లోపలేం చేస్తున్నావే? అరే, ఎప్పుడు బయట పని ఉంటుందా? లోపల సార్ల కింద అదో ఇదో పని చేసి పెట్టాలి. నీళ్ళకి ఉత్త ఉలా ఉంటా అనుకుంటున్నావా? ఇట్లా 10 పనులు చెప్తారు, 10 చేయాలి. 10 పనులు చేస్తేనే 10,000 ఇస్తాడు, లేకపోతే ఉత్త పుణ్యానికి ఇస్తాడా? ఆ, సార్ల దగ్గర 10 పనులు చేయాలా? మరి ఏమేం పనులు చేస్తున్నావు? సార్ల కాడనే ఉండు మరి, ఇంటి దాకా ఏం రాక అటే ఉండు, అటే సంసారం పెట్టు. ఏం మనిషి నువ్వు, ఎట్లా మాట్లాడతావు? నేను కష్టం చేసుకుంటున్నా, నా బతికి ఎట్లా బతుకుతున్నాను నాకు ఎరక. మిమ్మల్ని అందరినీ సాగుతున్నా, కొంచెమన్నా ఆలోచన ఉందా నీకు? నేను ఏదో ఎంజాయ్ చేస్తున్న పనికి వచ్చా అన్నట్టే మాట్లాడతావేంటి? నా పని వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత కష్టపడుతున్నానో, ఎంత చేస్తున్నానో. నువ్వు ఇంటికాడ ఉల్లాముంటే ఎన్నెన్న మాటలు మాట్లాడతావు, పనికిరాని మాటలు. నోరుముయ్. ఏంది? నేను నోరు ముయ్యాలా? జరు ఇంటికి అవుతారా? సరే గాని ఒక 100 రూపాయలు కొట్టు, 90 తెచ్చుకుంటా. నా దగ్గర రూపాయి లేవు.
మొన్ననే కదా నీకు 200 నోటు ఇచ్చొచ్చిన, గదే ఆఖరి నోటు నా దగ్గర ఉన్నది. మళ్ళీ జీతం పడితేనే వచ్చేటి ఉంటాయి. ఇంట్లో నూనె లేదు, సామాన్ లేదు, ఎట్లా చేయాలి ఏం కథ నా బాధ నాకుంటే. నా ఇంటికి పైసలు కావాలా నీకు? ఫోన్ పెట్టే ఫస్ట్. అబ్బబ్బబ్బా, ఫోన్ పెట్టేయాలనా? సరే సరే, బిజీగా ఉన్నట్టున్నావు కదా, ఉండు ఉండు. మంచిది. ఏం మనిషో ఏమో, పొద్దున్న లేచి ఎట్లా బతకాలో ఏం కథనో ఇంట్లో పనులు చేసుకొని బయట పనికి వస్తే ఆడు చూడు ఎట్లా అనుమానిస్తుండో. ఇసొంటి మనిషితోని బతుకుడు దండగా ఏం సంసారమో ఏం కథనో. ఛీ, పిల్లలు లేకున్నా అంతోని ప్రేమ ఉందామనుకుంటే ఆడు ఇసొంటి టార్చర్లు పెట్టి మాట్లాడతాడు. ఎట్లా చేయాలి, ఎట్లుండాలి, అంతోని ఎట్లా సంసారం చేయాలి? బయటనేమో మంచి పేరు, ఇంట్లోనేమో చీపుగా తీసి పడేస్తాడు. నన్ను అపార్థం చేసుకొని మాట్లాడతాడు. అంతగానం తప్పు ఏం చేస్తున్నానో. ఆయనకి పని శాత కాకుండా ఇంటితో పొడుగు మాట్లాడతాడు. అగో మళ్ళెవరో ఫోన్ చేసేది. హలో, అక్క. స్వప్న, ఏందిరా నీ మొగడు మొన్ననే వచ్చి 500 నోటు అడుకొని పోయిండు. 3 రోజులు ఇట్లా కాలేదు, మళ్ళీ 500 ఇయ్యవా అని అడుగుతుండు. ఏం చెప్పాలరా? మమ్మల్ని ఊర్లో ఉండనిస్తారా, బతకనిస్తారా లేదా? అయ్యో, ఎందుకక్క 500 నోటు ఎందుకంట? నేను మొన్ననే 200 ఇచ్చినక్క. అంతకుముందు నీ దగ్గర 500 అడుకుంటా. మరి 500 తీసుకొని ఏం చేసిండు? మళ్ళీ నా దగ్గర 200 ఎందుకు తీసుకుండు? మళ్ళీ ఇప్పుడు 500 ఎందుకు అడుగుతుండు? ఏమిటికంటక్క? ఒకసారి అడగకపోయినవా? ఇంకేమిటికిరా, తాగుడికే కావచ్చు. నాకు అవసరం ఉన్నది, డబ్బు నీ అమ్మ ఇయ్యకుంటే మంచిగా ఉండదు అని అంటుండు. బెదిరిస్తాడేంద్రా నీ మొగడు? అయ్యో, జరేమనుకోకక్క. ఇయ్యకు ఆయనకు పైసలు ఇయ్యకు. పైసలు ఇస్తే తాగుడు బాగా తాగుతుండు. అక్క నీకు దండం పెడతాను, ఫీల్ కాకక్క, బాధపడక అక్క. నేను వచ్చినాక మొన్న 500 ఇచ్చిన అంటున్నావు కదా, నేను వచ్చినాక జీతం వచ్చినాక ఇస్తాక్క అవి. జర మళ్ళీ ఇయ్యకక్క. ఏమి ఇయ్యకు ఇచ్చేదాకా చంపుతుండంటే ఏం చేయాలి? మమ్మల్ని ఈ ఊర్లో ఉండని సరే ఏటన్నా పంపిస్తారా చెప్పుర్రి. అవ్వా, ఏంటి గుద్దల్లా ఒకటే పని టార్చర్ ఇస్తుంది మగడు. అయ్యో, జరుండక్క, నేను ఫోన్ చేసి మాట్లాడతా. అవ్వ, టెన్షన్లకు హార్ట్ అటాక్ వచ్చి తట్టే ఉన్నా నేను. ఏం చేయాలి ఇంతోని? కాదురా, నీ మొగనికి నువ్వు సక్కి చెప్పవా? మంది దగ్గర అడగొద్దు పైసలు, ఉంటే నేను ఇస్తాగానని నువ్వు చెప్పుకోవా నీ మొగనికి? ఏంది బయట బహిరంగం పెడతారు? అవ్వ, మంది కోసం బతుకుతుర్రా ఏంది నువ్వు నీ మొగడు? నేను అడగమని ఏం చెప్పలేదక్క. నేను ఉన్నప్పుడల్లా నేనే ఇస్తా. బయట అడుగుతాడా నాకు తెలియదు నువ్వు చెప్పేదాకా. అగో ఇప్పుడు తెలిసింది. నాతో చెప్పని కూడా చెప్పాడక్క ఆ మనిషి. సారీ అక్క, జర ఏమనుకోకు. ఇప్పటి నుంచి ఇయ్యకక్క. నేను 500 ఒక 4-5 రోజులు ఇచ్చేస్తా. సరే మంచిది. ఇక 500 4-5 రోజులు ఇస్తాను. ఇయ్యకుంటే ఇంటికి వచ్చి పంచాదే పెడతా. సరే సరే అక్క, మంచిది. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇన్ని బాధలు పెడుతున్నావు? అవి తాగోతోడు ఇజ్జత్ తీస్తట్టే ఉండు. ఇంట్లో ఆయన ఇజ్జత్ పోయేది కాక బయటకు పోయి నా ఇజ్జత్ తీస్తుండు. ఆయనకి ఏం తక్కువ చేస్తున్నాని? టైంకి తిండి పెడతా, టైంకి అన్నం ధర చేస్తా, ఇంట్లో పని చేస్తా, బట్టలు ఉతుకుతా, బాసన దొంగతా. ఇంకేం తక్కువైందో? తాగుడుకు అప్పుడప్పుడంటే 100-200 షేర్లు పెడతానే ఉంటా. మందిండ పొంటి పోయి ఇట్లా ఇజ్జత్ తీసుకునే శాతలు ఎందుకు వేస్తుండో ఈడు. అబ్బా, పండుకొని పండుకొని నడుములన్నీ వీక్తున్నాయి. బయట పోయి కూర్చుందా అంటే టైం పాస్ కాదు. ఏం చేయాలి? ఫోన్లో బ్యాలెన్స్ వేస్తే బాగుండదు. ఫోన్ అన్న చేస్తా దానికి. ఏం చేస్తున్నావురా? ఇంకెంతసేపు పండుకుంటూ పని పాట తప్పినోడా? లేవు, లేచి బయట అటో ఇటో తిరుగుపో. ఏమైనా పండుకొని ఇప్పుడు నొప్పిలే యారా? అరే, నేను వండుకుంటే నీకేమైతుంది? ఏం నొప్పి అయితే లేదు నాకు, ఊకో. సిగ్గు కాదు, సిగ్గు చెప్పినోడా. ఆడదేమో పెండమేమో పనికి పోతుంది, మొగోడేమో ఇంట్లో వంతాడు. ఆడదాని వరా నువ్వు? ఆడదానిలోకి ఏమైనా పక్కేసుకొని వంతావు? అమ్మా, నువ్వు మంచిగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడి చెప్తున్నా. ఈ ఊకుంటా ఉంటే ఆడదానా ఆడొక్క శాతలు చేస్తామని అంటున్నావేంది? ఈ మధ్య బాగా చూస్తున్నా. మరి మొగోడు అయ్యుండి ఇంట్లో వండుకుంటే ఎవరికైనా కోపం రాదారా? మరి ఇంకేమంటారు చెప్పు? నువ్వు రోజు పనికో, నీ పెళ్ళాన్ని ఇంటికాడుంచు, అప్పుడు నువ్వు మొగోను అంటే ఒప్పుకుంటా నేను. అబ్బా, బాగుంది. నాకు శాతనైతే లేదే, నేను పోను, బరాబర్ పోను. నా పెళ్ళానికి ఇట్లా వద్దంటున్నా, అదే కావాల్సుకొని పోతుంది. ఇది దానికి ఇష్టం ఉన్నట్టుంది, బయట తిరుగుడు సోకు బాగుంది దానికి, పోతుంది. పోని తీ. నోరు మూసుకో తాగుపోతాడా. పొద్దుగానే తాగొచ్చినట్టు నువ్వు, ఎటు సోయలేక వన్నట్టు నువ్వు. ఇక తాగకుండా అటో ఇటో తిరుగుతోంది. తాగినవు కాబట్టి సోయలేకుండా వన్నావు. చెల్లి అవ్వ, ఎవడు తాగిండ్రే? సరే గాని ఒక 100 రూపాయలు ఈ నైట్ తెచ్చుకుంటా. ఏంటేంది 100 రూపాయలు ఇవ్వాలనా నీకు? లేవు లేవు, ఒక్క రూపాయిగా చిల్లి గవ్వ ఇట్లా లేదు. నేను ఇయ్యరా నీకు? అమ్మో, పోయిన నెల 1000 రూపాయలు అడుకున్నావా? నేను ఎప్పుడు అడుకున్నా? నేను నీ ముఖానికి ఎప్పుడు ఇచ్చినవే అని అంటివి. దసరా పండుగ నాడు 4000 తీసుకుంటువి. ఇంక ఎన్ని ఇచ్చినా ఇయ్యలేదంటావు. ఏమొద్దు నాయన, నా దగ్గర లేవు, నేను ఇయ్యను. అరే ఇయ్యే, నేను రేపటెల్లి ఉండిస్తా గాని ఇయ్యి. నా పెళ్ళానికి జీతం పడంగానే ఇస్తా నీ 100 రూపాయలు. నీకు ఇక్కడ దేవే. తూ, నీ బతుకులే చెప్పు. నీ పెళ్ళని జీతం పడితే నువ్వు నాకు తెచ్చిస్తావు. ఏం బతుకురా ఈ బతికి? దండి బతుకు బతికి చాలా దండుగరా. నీ అవ్వ, ఆడదాని మీద
ఆధారపడి ఉంటావు. ఏం మనిషివిరా నువ్వు? సిగ్గు అనిపిస్తలేదురా నీకు? నాకెందుకే సిగ్గు? నా పిల్లం కావాల్సుకొని పోతుంది, నేను పొమ్మంటున్నానా దాన్ని? కష్టం చేయమంటున్నానా? అదే కావాల్సుకొని పోతుంది, పోనీ తీయరాదు. సప్న, ఓ సప్న, ఉన్నవా? లేదు పెంటవ్వా, ఇంకా రాలేదు నా కోడలు. అరే పనికి పోయి ఇంకా రాలేదా? వచ్చిందేమో అనుకున్నా, జర పని ఉండవా? తిన్నవా? ఏం చేస్తున్నావు? నీ అవ్వ లొల్లికిన వారే బయట పోయి మాట్లాడుకోర్రి. ఈ ఆడక్కలు సో తినాలంటే నాకు కింద నుంచి మీ దాకా మంతది. నడురు బయటికి. ఓయమ్మో, ఏమైంది పోసావా గట్లా మాట్లాడుతుంది నీ కొడుకు? అబ్బా, పోరగానికైతే మస్తు డిమాండ్ ఉంటది. ఎందుకురా పిల్లగా ఆడదాని ఇంట్లోనే వండుకుంటున్నావా? లేకపోతే జ్వరం వచ్చిందా? జ్వరం రాలే, ఏం రాలే, బాడకావు పాని శాతగానోడు ఇంట్లోనే వంతాడు, తింటాడు, పంతాడు. అందుకేం పని? అమ్మ ఈడ ముత్తుకోకని చెప్పిన. పోరి బయటికి పోరి, బయట మాట్లాడుకోపోరి. ఓయమ్మో, నడివే పోసి బయట మాట్లాడుకుందా. ఇంకి పని శాత కాకున్నా కోపం అయితే మస్తుకొస్తది. ఈమెతో మాట్లాడితే ముచ్చట ఒడవది తీరది. ఇక గంటలు గంటలు ఎంతసేపు సోది పెడతారు. పైసలు ఇయ్యే అమ్మ అంటే సప్పు దట్ట పోతుంది చూడు. నన్నంటే లెక్కనే చేయదు అసలు. ఇట్లా కూసో పోసావా, జర నిమ్మలంగా ఉంటది చెట్టు నీడకు. ఏమైంది? ముఖమంత గంతలా పెట్టినావు, ఏమైంది? ఏమని అన్నాడని కొడుకు? నన్నేమంటాడా బాడకవు సిగ్గు తప్పినోడు. ఆయనకి పని శాత కాదు, నా దగ్గర 100 రూపాయలు ఇయ్యే కోటర దాకా వస్తానంటుండు. ఏం చెప్పాలి చెల్లె? ఆ, మొన్న నెల 1000 రూపాయలు తీసుకుని ఇయ్యలేదంటాడు. ఇచ్చి తీసుకొని తీసుకోలేదు, నువ్వు ఇయ్యలేదంటే ఎంత కోపం వస్తుంది చెప్పు మనిషికి? అవ్వ అందుకే నా దగ్గర లేవురా అని చెప్పిన. అయ్యో అలిగిండు ఆయన. గట్లనా? అమ్మో, నీ కొడుకు డిమాండ్ మస్తుగుంది తల్లి. కాదక్క, ఎందుకంత రుబాబు ఉంటుంది? అగో గపూర్ సువర్ణ లేదు, సువర్ణ దగ్గర పోయి అంట మొన్న 500 అడుకుండంట. మళ్ళీ ఇప్పుడు 200 500 అడుగుతుండంట. ఆ పుల్ల నన్ను బతకనిస్తాడా బతకనియ్యాడై తాగోతాడు. పెళ్ళం పిల్లలు ఎవ్వరు లేరు ఆయనకి. దాని తల్లి లేదా? అని తల్లి ఉన్నాక నా దగ్గరికి ఎందుకు వస్తాడని ఓ నానా కూతలు పెడుతుంది అది. అట్లా ఓడు కరెక్టేనా అవ్వ చెప్పు? ఏం చేయాలి చెల్లి? ఏం చెప్పాలని చెప్తే వినటోడు కాదే. అగో కూర లేదని పొద్దురు సంద అలిగి వండుకుండు. కూర లేదు, బువ్వ లేదు. ఇక కూటరన్న తాగితే కడుపు నింతది అనుకుంటున్నట్టుండు. అయ్యో, మరి కూరనన్న చేయొద్దానే? కూడలు వచ్చేసరికి జర ఇంట్లో పనన్నా చేసి పెడితే దానికి నిమ్మలం అవుతుంది కదా. చేస్తే చెల్లె రోజు అదో ఇదో పని చేస్తూనే ఉంటా, కానీ నూనె లేదే, ఒక సుక్క ఇట్లా లేదు, నూనె అంతా అయిపోయింది. ఇక ముస్తే సామాన్ తెస్తేనే అవుతుంది. ఇక లేకుంటే నేను ఏడ తెచ్చి పెడతా చెప్పు? ఓసిని ఇంకా నూనె ప్యాకెట్ ఇట్లా తేడానే నీ కొడుకు? మరి ఆడు ఉండేందుకు పెళ్ళాన్ని ఎందుకు చేసుకుంటూ పెళ్ళి? ఈ అవ్వ, అంటే పెళ్ళమే నీ కోడలే సంసారం అంతా దిద్దుతుందా? ఇంట్లో ఖర్చులు అన్నీ ఇలా తీస్తుందా అదే పాపం? అవునే మరి. ఇక నా దగ్గర ఎక్కువ చెప్పు, వచ్చిన పింఛన్ పైసలు 2000 ఉంటే ఇక గోళీలకే 1200 1300 దాకా అవుతాయి. ఇక గట్టినే చిల్లర కలిసి రాళ్ళకో వీళ్ళకో అప్పులు కట్టేసి ఉంటాయి. ఇక నచ్చింది అలా కొనుక్కుంటారు జడద పొట్లానికి. అన్ని పైసలు ఆడికే అయిపోయి ఇంకేడుంటాయి చెల్లె నా దగ్గర చెప్పు? ఇక 100 200 ఉంటే ఆయన్ని నీ కొడుకే గుంజుకుంటట్టుండు. ఈ ఏడుంటాయి పాటు. పాపం పాపం, నీ కోడలికి మస్తు బాధ ఉన్నదేమ్మా. డ్యూటీ కాడ మస్తు పని చేస్తుందంట, ఇంటికి రాగానే ఇంట్లో పని చేస్తుందా? అవ్వ, ఊరికి పెద్ద షెరు ఉన్నదిగా మీతోని. మాతోనేమున్న చెల్లె, మేము నిమ్మలంగా వండితే తింటాము, మూసుకొని పంతాం. కానీ కమ్మలేదు, అట్లుంది ఇట్లుంది అని ఒక్క మాట నోరెత్తి మాట్లాడడం రా. ఇంక అయిపోలేదా అని నీ సోది? ఎంతసేపు పెడతావు ముసల్దాంతోని? ఏం పనిపాట లేదా? కూర వేస్తావా చేయవా? కూర వేసేదాన్నేరా, నూనె ఒక్క సుక్క గిట్ల లేదు. మరి పోయి కొనుకరా పో, నూనె చేస్తా గాని. ఆ నూనె ప్యాకెట్ నేను కొనుక్కొస్తానా? నా దగ్గర పైసలు ఎక్కడివి? అది రాని, నా పెండ్లం వచ్చినాక దాని దగ్గర అడుకొని తీస్తా. పెళ్ళ మీద ఆధారపడి బతికినోడివి నిన్నే చూస్తున్నారా నేను? పెళ్ళం వచ్చినాక తీసుకొని వస్తావు దమ్ము దచ్చినోడా. ఆగు, ఆ ముసలిది ఉన్నప్పుడు ఇటువంటి మాటలు తిట్టినావనుకో మంచిగా ఉండదు. ఆ ముసలిది ముందే మంచిది కాదు, నలుగురికి డప్పు సాటిస్తుంది, అందరి షోరాలు ఊదిసి పెడుతుంది. ఏమనుకుంటున్నావు? ఎవ్వరు లేనప్పుడు ఎన్ని మాటలు అన్నాను పడతా. మంది ముందంటే మంచిగా ఉండదు అమ్మా, చెప్తున్నా. ఓ అమ్మో, నీ కొడుకేందే గిట్లా అంటుండు? నేను పోతున్న తల్లి, ఊక నన్ను వచ్చి పాడైనా. ఏ జరుండే, ఆడట్నే అంటాడు. తాగి నిష దిగేదాకా అట్లే మాట్లాడతాడు. ఊకో. నా పెండ్లం ఎటువాయ్? ఇది ఇంకా వస్తలేదు. డ్యూటీ టైం అయిపోయి ఎంతసేపు అవుతుంది? ఎవరితో మాట్లాడుతుందో, ఎవరితో తిరుగుతుందో. హా, ఈ మధ్య దానికి మాటలు ఎక్కువైతున్నాయి. ఎవడు కలిసి దాంతో మూగోడని చూస్తలేదు, ఆడదాన్ని చూస్తలేదు. మస్తు టైం పాస్ చేసుకుంటూ వస్తుంది. జరుండు జరుండు, అదైతే రాని. దాని పని మంచిగానే అవుతుంది. టైంకి ఇంటికి రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతుందో దాని సంగతి తేలుస్తా. ఏం మాటలు మాట్లాడుతున్నావురా? పనికి మళ్ళీ మాటలు. ఆ పొల్ల పొద్దుగా లేచి పోతుంది కష్టానికి. దాన్ని ఎందుకురా అట్లా అంటున్నావు, అపార్థం చేసుకుంటున్నావు? షీ, ఇంత అనుమానించే మొగోనివి ఇన్నే చూస్తున్నారా? ఆ పొల్ల నీట్గా నిజాయితీగా బతుకుతుంది. దానికి ఇంత అనుమానిస్తే అది రేపంచి పనికి పోతుందా? పోనే పోదు. అప్పుడు నీకు గుద్దలేంటది చూడు. అబ్బా, అంతేనా? అది పనుకోకుంటే నాకు గుద్దలెంతదా? అంత సీన్ లేదు. అబ్బో, ఇన్ని రోజులు ఆమెనే సాధిందా? ఆమె సాత్తనే పెరిగినా?
ఇన్ని రోజులు అమ్మ జాపితే అమ్మ మీద బతికినావు, ఇప్పుడు పెళ్ళం వచ్చిన సంది పెళ్ళం జాపుతుంటే పెళ్ళం మీద బతుకుతున్నావు. నువ్వు ఎన్నడ్రా నీ సయ్యంగా బతికింది, నువ్వు నలుగురిని జారింది ఎన్నడ్రా? జరుండు జరుండు ఊకుంటా ఉంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఓ ముసల్దానా ఈడికించి పోతావా పోవానే? ఆ ముసలిది పని మీద వచ్చింది, పొదుపు చిట్టి కడతలేదంటే నీ పెళ్ళం రేపేనంటే చిట్టి పైసలు తీసుకొని రాపో. అబ్బా షిట్టి పైసలకు వచ్చిన అదంతా సీన్ లేదు. నీతో మాట్లాడటానికే వచ్చింది, గంటలు గంటలు సోది పెడతానికే వచ్చింది. షిట్టి పైసలు నాకే మెరక, నా పెళ్ళ రేపు కట్టుకుంటది. నా పెళ్ళాన్ని అడగక నన్ను ఎందుకు అడుగుతుర్రు? అబ్బో, నిన్ను అడితే పీక్ పీక్ గుల్ల గుల్ల తీసుకొస్తావయ్యా. థు. అవ్వ తూ తూ అని గట్లు ఉంచుతున్నవేంది నా మీద? ఎట్లా కనిపిస్తాను నీకు? మనుషులకు కనిపిస్తలేను ఎట్లా? ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మన వాళ్ళందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. కంటిన్యూషన్ వీడియో కావాలా లేకపోతే డిఫరెంట్ సిరీస్ కంటిన్యూ చేయాలనేది కింద కామెంట్ చేయండి. సరే దోస్తులు, ఇక కంటిన్యూషన్ వీడియో రేపు వస్తే దోస్తులు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మర్చిపోకుర్రి. వీడియోని లైక్ చేసి షేర్ చేయర్రి. సరే దోస్తులు, బాయ్.